మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. పదమ్మా పద. ఎటు తల్లి ఎటు. కూర్చోమ్మా, కూర్చో తల్లి. నాన్న ఏం తింటావురా? నానా నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ? అయ్యా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సార్ చెప్పండి సార్. అమ్మా బిర్యానీ ఉందమ్మా. ఎంతమ్మా? బిర్యానీ సార్ సింగిల్ అయితే 300, ఫుల్ అయితే 450 సార్. అది 450 అమ్మా. అమ్మా ఒక్కసారి మీతో మాట్లాడచ్చా? చెప్పండి సార్. నానా ఇక్కడే కూర్చోరా, ఇప్పుడే వస్తాను. అమ్మా అది అమ్మా నా దగ్గర అంత అమౌంట్ లేదు. పాప ఫస్ట్ క్లాస్ వస్తే పెద్ద హోటల్లో ట్రీట్ ఇస్తానని తీసుకొచ్చానమ్మా. కొంచెం పాప వరకు చూడండి. నాకేం వద్దమ్మా. 300 వరకే ఉన్నాయమ్మా. అవునా? సరే సార్, మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ తల్లి. ఏంటంట? పాపం డబ్బులు లేవంట సార్. పాపకు ఒక్కదానికే బిర్యానీ పెట్టమన్నారు. కానీ నా ఒక్కరోజు శాలరీ కట్ చేసుకోండి, ఆయనకు కూడా బిర్యానీ పెడదాం సార్. ఎందుకు పుష్ప నీకు తలకమాసిన పనులన్నీ? అయ్యో అలా అంటారేంటి సార్? సర్లే కానీ ఇంక ఈ సోషల్ సర్వీసులు అవన్నీ తలకు తగిలించుకోవటం అలవాటేగా. కానీ సార్ అక్కడ ఇద్దరు తండ్రి కూతురు వచ్చారు సార్. వాళ్ళ దగ్గర డబ్బులు అవి లేవంట. కొంచెం పుష్ప తన శాలరీలో నుంచి వాళ్ళకి భోజనం పెట్టిస్తా అని చెప్తుంది సార్. కానండి అయ్యా. అమ్మా ఒక్కరికి చెప్పాను కదమ్మా, ఇద్దరికి తెచ్చారు. సార్ మా రెస్టారెంట్లో టాప్ ర్యాంకర్స్కి 1+1 ఆఫర్ ఉంది సార్. మీరు ఒక్కరికే పే చేయండి సార్. అవునమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. తల్లి తిని తల్లి. నానా బిర్యానీ ఎలా ఉందిరా? చాలా బాగుంది నానా. పదమ్మా వెళ్ళిపోదాం. రాదల్లే పద. మా రెస్టారెంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి స్వీట్లు కూడా గిఫ్ట్ ఇస్తాం. తీసుకో తల్లి. తీసుకో తల్లి. ఇలానే ఎప్పుడు ఫస్ట్ రావాలి, ఓకేనా? సరే అంకుల్. చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. పర్లేదండి. కొన్ని సంవత్సరాల తర్వాత సార్ మీ హోటల్కి మేడం వస్తున్నారు. మేడం ఎవరు? కలెక్టర్ మేడం వస్తున్నారు. కలెక్టర్ మేడం గారా? అవును. నేనేం తప్పు చేశానని కలెక్టర్ మేడం రాటాకి? రామా రా తల్లి. ఎవరండి మీరు? మమ్మల్ని గుర్తుపట్టారా సార్? మమ్మల్ని గుర్తుపట్టారండి? ఏమోనండి, గుర్తు రావట్లేదు. ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మీరు ట్రీట్ ఇస్తారు కదా సార్, మర్చిపోయారా? 15 సంవత్సరాల క్రితం ఇది చిన్న పిల్ల మీ రెస్టారెంట్కి వచ్చాం, మర్చిపోయారా? బాగున్నారా తల్లి? ఒరేయ్ గుర్తుందా? 15 సంవత్సరాల క్రితం చిన్న పిల్ల, ఇప్పుడు కలెక్టర్ మేడం రా. బాగున్నారమ్మా? నేను సివిల్స్లో టాప్ ర్యాంక్ వచ్చాను సార్, జిల్లా కలెక్టర్ అయ్యాను. మాకిప్పుడు ట్రీట్ ఇస్తున్నారా సార్? ఎందుకు లేదమ్మా, ఊరంతా స్వీట్లు పంచుదాం.
అక్షరాలు జీవితంలో దీపంలా వెలుగునిస్తాయి. చదువు జీరోలను హీరోగా మారుస్తుంది.